హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంజు టాక్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ముందుగా అందరికీ హ్యాపీ తొలి ఏకాదశి అండ్ అలాగే హ్యాపీ మొహరము. ఒకే రోజు రెండు పండుగలు రావడం అనేది చాలా రేర్ కేసులో వస్తుంది కదా. సో మొహరం ప్లస్ తొలి ఏకాదశి ఇంకా మొత్తం అంతా పండగ వాతావరణమే ఉంటుంది ఈరోజు. ఇంకా నేను చెప్పాను కదా ముందు వీడియోలో, పీర్ల దేవుని కోసం అని చెప్పి విలేజ్కి వస్తున్నాను అని చెప్పి. సో మా అత్తయ్య వాళ్ళకు పీర్ల దేవుడు ఉంది అన్నమాట. దానికోసం అయితే విలేజ్కి అయితే వెళ్తున్నాను, బెల్లంపల్లి దగ్గర పెరకపల్లి ఏరియాలో. ఇంకా పీర్ల దేవుడిని అయితే అక్కడే చేసుకుంటాము, అక్కడికైతే వెళ్తున్నాము. ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయిపోయాము. వెదర్ అయితే చూడండి ఎంత కూల్గా ఉందో. వర్షం వస్తుంది అనుకున్నాం కానీ ఇంకా రాలేదు అప్పటికి. చూడండి ఈ ఏరియా అయితే మందమరి బస్టాండ్ నుండి అయితే బెల్లంపల్లికి వెళ్ళే రూట్ అయితే సూపర్గా అయింది. టోల్ గేట్ కొత్తగా పడడం వల్ల ఏరియా మొత్తం డెవలప్ అయింది. ఈ ఏరియా వాళ్ళు ఉన్న వాళ్ళు ఒక కమెంట్ అయితే లవ్ సింబల్ వేసేసుకోండి. అండ్ నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు వెంటనే నోటిఫికేషన్లో రీచ్ అవుతాయి. ఇంకా ఇటు సైడ్ మొత్తం హైవే అయిపోయింది. ఎట్లా అంటే ఓ 10 నిమిషాలల్లో వెళ్ళిపోయేటట్టు అయితే అయిపోయింది. అప్పట్లో అయితే రోడ్ అసలు కరెక్ట్గా లేకుండా. ఇప్పుడు చూడండి ఎంత సూపర్గా అయిందో. అందుకోసమే ఈ వీడియో అయితే తీశాను. ఇటు నుంచి మంచిర్యాల సైడ్ కూడా ఇట్లానే అయింది రోడ్ మొత్తం. రోడ్డుకి అయితే ఇంకా చెప్పు జరగకుండా అయితే వేసిర్రు టోల్ గేట్ వల్ల. వస్తుంది చూసేయండి టోల్ గేట్. ఇంకా టోల్ గేట్ అయిపోయిన తర్వాత బస్ స్టాండ్ దాకా బెల్లంపల్లి చౌరస్తా దాకా అయితే అట్లనే వెళ్ళాలి. చౌరస్తా నుండి టర్న్ అయిపోయి లోపలికి అయితే వెళ్ళిపోవాలి. మీ ఈ వీడియో మొత్తం చూస్తే మీకే అర్థమైపోతుంది లొకేషన్ ఎటు నుంచి వెళ్తాము అని చెప్పి. సో చూసేయండి ఫ్రెండ్స్. మీ ఇంట్లో కూడా పీరీల దేవుని చేసుకుంటారా? చేసుకుంటే అయితే ఒక కమెంట్ అయితే చేయండి. నాకైతే ఇప్పటివరకు అయితే తెలియదు ఈ పీరీల దేవునికి ఎలా చేస్తారు ఏంటి అని. ఎందుకంటే మమ్మీ వాళ్ళకి లేదు కాబట్టి నాకు తెలియదు. ఇప్పుడు అత్తయ్య వాళ్ళకి ఉంది కాబట్టి సో ఇంకా అది ఎట్లా చేస్తారు ఏంటిది అనేది నాకు కూడా కొత్తనే. నేను కూడా ఫస్ట్ టైమే వెళ్తున్నాను. చూద్దాం వెళ్ళిన తర్వాత ఏమేమి ఉంటుంది, ప్రాసెస్ ఏంటి అనేది అక్కడికి వెళ్తేనే తెలుస్తుంది. నేను ముందు వీడియోలో చెప్పాను కదా ఆ ప్రాసెస్ మొత్తం పెడతాను అని చెప్పి. వీడియో అంతా అయితే తీసాను. ఇంకా వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. పీరీల దేవుడు మీకు కూడా ఉన్నట్టు అయితే నాకైతే ఒక కామెంట్ అయితే వేసుకోండి. ఆల్రెడీ బెల్లంపల్లి రైల్వే స్టేషన్ మనకి రైట్ సైడ్కి అయితే ఉంటుంది. బెల్లంపల్లి రైల్వే స్టేషన్ దాటి ఇంకా ముందుకు వెళ్ళిపోవాలి. ఫ్లైఓవర్ దగ్గరికి వెళ్ళాలి. ఫ్లైఓవర్ దగ్గర నుంచి రైట్ తీసుకొని లోపలికి వెళ్ళిపోతే బెల్లంపల్లి మార్కెట్ వస్తుంది, చౌరస్తా వస్తుంది. చౌరస్తా నుంచి రైట్ తీసుకొని లోపలికి వెళ్ళిపోవాలి.
ఇంటికైతే రీచ్ అయిపోయాం. రీచ్ అయిపోయిన తర్వాత దేవునికి సంబంధించినవన్నీ చేసేసుకున్నాము. ఇట్లా దేవునికి చపాతీలు చేసి ముద్దలు వేస్తారు, మలీనా ముద్దలు అంటారు కదా, అవైతే దేవుడికి కంపల్సరీగా పెట్టాలి. ఇట్లా కిలో పిండి ప్యాకెట్ తీసుకొని చపాతీలు చేసుకున్న తర్వాత దాన్ని బెల్లం పానకంలోకి వేసి అందులో నెయ్యి వేసి తులసి ఆకులు అవన్నీ వేసి ఉండలుగా చేసి దేవునికి 5 పెద్ద లడ్డూలు అయితే సమర్పిస్తారన్నమాట. ఆ తర్వాత రిమైనింగ్ అన్ని చిన్న చిన్న లడ్డూలు చేసుకొని ప్రసాదం లాగా అందరికీ ఇస్తారు అక్కడ వచ్చిన వాళ్ళకి. ప్లస్ ఇప్పుడు మనిషి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే తింటారు. అండ్ తులసి మాలలు కూడా తీసుకొని వెళ్ళి దేవునికి ఇస్తారు. కుడక, దస్తి ఇవన్నీ ఇంకా మనకు తెలిసినవే కదా, దస్తి కట్టడం, కుడక వేయడం, ఇంకా అవన్నీ ఇవే నాకు తెలియదు ఇవి ఎట్లా చేస్తారు అనేది. ఈ ప్రాసెస్ అయితే ఈరోజు చూశాను నేను. చపాతీలను చిన్న చిన్న పీసెస్గా వేసుకొని అందులో వేసుకొని ముద్దలు చేసేసుకోవడమే అంతే. ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరైతే అక్కడ చేయి వేసి వాటిని అయితే కలపాల్సి ఉంటుంది. నెక్స్ట్ మా అత్తయ్య చూడండి లడ్డూలు అయితే వేస్తుంది. పెద్ద లడ్డూలు 5 చేస్తారని చెప్పాను కదా, దేవుడి కోసం లడ్డూలు అయితే చేయాలి. అండ్ ఇంకా ఈ దేవునికి అయితే కంపల్సరీగా ఫాస్టింగ్ తోటే చేయాలి. మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు అయితే ఇది దేవుడి దగ్గరికి వెళ్ళి దేవునికి ఇది అప్పచెప్పిన తర్వాత అక్కడ దస్తీ కట్టి వచ్చిన తర్వాత ఒక్క పొద్దు అయితే ఇడవాలి. ఇంట్లో అందరైతే ఒక్క పొద్దుతోటే ఉన్నాము. ఇంకా చేయడం అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇంకా నైట్ వెళ్తారు 6:30, 7 టైం అయితే అవి తీసుకొని వెళ్తారు. 2 కుండలలో బెల్లం ఆనకం ఉంటుంది. ఆ ఆనకం అయితే తీసుకొని వెళ్తాం. ఇదే ఇంకా ఇక్కడ పీరీలది మసీదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ దేవుడికి తీసుకొచ్చినవన్నీ అక్కడ పెట్టి అక్కడ దస్తి కట్టి కొబ్బరి కుడక వేసి తులసి మాల అయితే వేసేసాము. పుస్తకానికి సెంటర్లు కుడతాయి మానవునికి. ఇంకా వీళ్ళు అయితే ఊళ్ళో నుండి అయితే వచ్చారు చాలా మంది. ఇంకా అందరికైతే దేవుళ్ళు వచ్చేసినారు. వాళ్ళు కూడా సేమ్ దేవుడికి వాళ్ళైతే తీసుకొని వచ్చారు. దేవుడు వచ్చిన వాళ్ళని చూస్తే నేనైతే ఫుల్ భయపడ్డా. స్టార్టింగ్లో నాకు